ఇరాన్ మేజర్ జనరల్ ను అమెరికా మట్టుబెట్టినప్పటి నుంచి ట్రంప్ పై పగతో రగిలిపోతుంది. దీంతో ట్రంప్ పై దాడి చేసేందుకు ఇరాన్ కుట్రలు చేస్తుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఘాటుగా స్పందించారు. తనను హత్య చేయాలని చూస్తే ఇరాన్ ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఇక ఇరాన్ అణుబాంబు తయారీపైన స్పందించిన ట్రంప్ వెంటనే దాన్ని అడ్డుకోవాలన్నారు. అసలు ఆ దేశం దగ్గర అణుబాంబు ఉండకూడదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తమ దగ్గర అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఇరాన్ చేరింది. గత కొద్ది నెలలుగా ఇరాన్ బాంబ్ గ్రేడ్ యురేనియంను ఉత్పత్తి చేసే దిశగా తన సెంట్రిఫ్యూజ్లో మార్పులు చేసి 60% వరకు శుద్ధి చేస్తోంది. వాస్తవానికి ఒక అణుబాంబు తయారీకి 42 కిలోల 90% శుద్ధి చేసిన యురేనియం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 200 కిలోల మేరకు 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలనుకోగానే దానిని సిద్ధం చేసేందుకు ఉన్న మార్గాలను అక్కడి శాస్త్రవేత్తలు రహస్యంగా అన్వేషిస్తున్నారు. దేశ నాయకత్వం నుంచి అణుబాంబు తయారీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న యురేనియం నిల్వలతో కొన్ని నెలల్లోనే దానిని సిద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ గురించి వార్తలు బయటకు రావడంతో డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరాన్పై ఒత్తిడి తీసుకువచ్చే ప్లాన్ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలపైన ట్రంప్ సంతకాలు చేసేశారు. ఇక ఇదే సమయంలో ఇరాన్ తనను చంపాలని ప్లాన్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆయన చెప్పారు. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్పై ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాన్ అణ్వాయుధాల తయారీకి పూనుకుంది. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. తన గత హయాంలో ఇరాన్పై అమలు చేసిన కఠిన విధానాన్ని తిరిగి పునరుద్ధరించే మెమోరాండంపై సంతకం చేసినట్లు తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేసి ఆ దేశ అణ్వాయుధ తయారీని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ అన్నారు. ఇరాన్తో డీల్కు తాను సానుకూలంగానే ఉన్నానని, కానీ న్యూక్లియర్ ఒప్పందాన్ని మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఆ దేశ నాయకులతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగానే ఉన్నానన్న ట్రంప్ అయితే అణ్వాయుధాన్ని తయారు చేసేందుకు ఇరాన్ దగ్గరలో ఉందని, దాన్ని తక్షణమే అడ్డుకోవాలని, ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఇరాన్పై ఆంక్షలు విధించాలని అనేక విజ్ఞప్తులొచ్చాయని, అణ్వాయుధాల విషయంలో తప్పనిసరిగా ఆ దేశాలపై సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాల విషయంలో తమ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ గత హయాంలో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని మట్టుబెట్టేందుకు ఆదేశాలిచ్చారు. దేశ అధ్యక్షుడి ఆదేశాలతో అమెరికా దళాలు ఇరాన్పై వైమానిక దాడులు చేసి సులేమానీని చంపేశాయి. దీంతో అప్పట్నుంచి ట్రంప్పై ఇరాన్ పగ పెంచుకుంది. అప్పట్నుంచి ట్రంప్పై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఎన్నికల సమయంలోనూ ట్రంప్పై జరిగిన దాడుల్లో ఇరాన్ హస్తం ఉందనే ప్రచారం జరిగింది. అంతేకాక అమెరికా న్యాయశాఖ సైతం దీనిపై అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఆ ఆరోపణల్ని ఇరాన్ కొట్టిపారేసింది. తాజాగా దీనిపైన ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ తన హత్యకు కుట్ర పన్నితే ఆ దేశం పూర్తిగా నాశనమవుతుందని, ఇక ఏం మిగలదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను చంపాలని చూస్తే ఇరాన్ నాశనాన్ని కోరుకున్నట్టేనని, తనను హత్య చేస్తే ఇరాన్ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికైనా అడ్వైజర్లకు ఆదేశాలిచ్చానని ట్రంప్ తెలిపారు.